హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. త్రివిక్రమ్ అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందని కొంతమంది, ఇప్పుడప్పుడే కాదు ఇంకా చాలా టైం పడుతుందని సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. అసలు ఇంతకీ త్రివిక్రమ్ బన్నీ సినిమా మొదలయ్యేదెప్పుడు? లేటెస్ట్ గా ఈ సినిమా స్టార్ట్ అవటంపై ప్రొడ్యూసర్ ఇచ్చిన అప్డేట్ ఏంటి? పుష్ప 2 రిలీజ్ అయి 4 నెలలు దాటిపోయింది. ఇంకా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అన్న దానిపై క్లారిటీ లేక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేదెప్పుడు అన్న డిబేట్లకు ఫుల్ స్టాప్ పడింది. బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న సినిమా అప్డేట్ ఇచ్చేశారు నిర్మాత నాగవంశీ. ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన బన్నీ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ చెప్పాను చాలా సార్, సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో అక్టోబర్ నుంచి అనుకుంటున్నాను. అది కంప్లీట్ సోషల్ ఫ్యాంటసీ కంప్లీట్ అల్లు అర్జున్ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ మీద కెళ్లబోతోంది. మైథలాజికల్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకి ఇంకా ప్రీ ప్రొడక్షన్ మిగిలి ఉండడంతో పాటు బన్నీ అట్లీ సినిమాతో ఎంగేజ్ అయి ఉండడంతో త్రివిక్రమ్ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదన్న క్లారిటీ ప్రస్తుతానికి వచ్చేసినట్టే. కార్తికేయుడి క్యారెక్టర్ లో కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. మొన్నటి వరకు బన్నీ నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడో అన్న క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ లో స్టార్ట్ అవుతుందని తెలియడంతో అట్లీ సినిమాని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లీతో కూడా భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్ ఆ సినిమా 2-3 షెడ్యూల్స్ కంప్లీట్ చేశాక త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ అటు అట్లీ సినిమాని ఇటు త్రివిక్రమ్ సినిమాని రెండింటినీ ప్యారలల్ గా చేయబోతున్నారు అల్లు అర్జున్. మరి లుక్ వైజ్ 2 సినిమాల్ని ఎలా మేనేజ్ చేస్తారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఏప్రిల్ వచ్చేసింది. మార్చ్ వీకెండ్ లో వచ్చిన సినిమాలు థియేట్రికల్ రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే సమ్మర్ సినిమాల హంగామా మొదలైపోయింది. ఏప్రిల్ 2nd వీక్ నుంచి ఇక సమ్మర్ సినిమాలతో థియేటర్లు ఫుల్ కాబోతున్నాయి. మరి ఏ హీరోలు సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్నారో, ఏ సినిమాలు సమ్మర్ బరిలోకి కొత్తగా యాడ్ అయ్యాయో, అవెప్పుడు థియేటర్లోకి వస్తున్నాయో చూద్దాం. ఏప్రిల్ మే సమ్మర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఈ సంవత్సరం కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలతో సమ్మర్ రెడీ అయింది. మరి స్టార్ మూవీస్ లేకపోయినా ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉన్న సినిమాలు రిలీజ్ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఏప్రిల్ 10న జాక్ తో సమ్మర్ సందడి స్టార్ట్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి జనరల్ గానే సినిమా మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 10నే మరో 2 సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ అయింది. ఇక అదే రోజు తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది జాట్ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 3rd వీక్ కూడా కాంపిటీషన్ బాగానే కనిపిస్తోంది. ఈ వీక్ లో రిలీజ్ అవుతున్న సినిమాలేం పెద్ద సినిమాలు కాకపోయినా కంటెంట్ వైజ్ క్రేజ్ క్రియేట్ చేస్తున్న సినిమాలు. వీటిలో తమన్నా సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టిక్ థ్రిల్లర్ వోదెలా 2 టీజర్ తో ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. దాంతో ఏప్రిల్ 17న రిలీజ్ అవుతున్న వోదెలా 2 గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతోందని టాక్. దాదాపుగా 6 నెలల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రియదర్శి ఇంద్రగంటి మోహన కృష్ణ మూవీ కూడా ఫైనల్లీ ఏప్రిల్ 18న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జాతకాలు మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది సారంగపాణి జాతకం. కోర్టు మూవీతో సక్సెస్ అందుకున్న దర్శి ఈ సినిమాతో కూడా సక్సెస్ కంటిన్యూ చేస్తాడన్న టాక్ ఊపందుకుంటోంది. ఈ సమ్మర్ లో నిజానికి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కావాల్సింది. కానీ మెగాస్టార్ విశ్వంబర దగ్గర నుంచి రవితేజ మాస్ జాతర, అనుష్క ఘాటి, ఆఖరికి కన్నప్ప కూడా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడంతో సమ్మర్ బరి నుంచి తప్పుకున్నాయి ఈ సినిమాలు. దాంతో మేలో ఏం సినిమాలు రిలీజ్ అవుతాయో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో అసలు థియేటర్లోకి వచ్చే వరకు సినిమాలకు సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు ఆడియన్స్. అయితే ఈ సస్పెన్స్ కి బ్రేక్ వేస్తూ నాని తన హిట్ 3 సినిమాకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిట్ 3 మూవీ మే 1నే రిలీజ్ అవుతుందని ఫుల్ క్లారిటీతో కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మే 1న మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య ఈసారి కూడా రెట్రో అనే మరో క్రేజీ మూవీతో మే 1న రాబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా, సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళ్లో హిట్ 3, రెట్రో లాంటి యాక్షన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి.
వీటితో పాటే బాలీవుడ్ లో యాక్షన్ హీరో అజయ్ దేవగన్ రైడ్ 2 కూడా థియేటర్లోకి వస్తోంది. రైడ్ కి సీక్వెల్ గా రైడ్ 2 మే 1 నే రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సాలిడ్ యాక్షన్ డ్రామా గ్యారంటీ అన్న హింట్ ఇస్తోంది. మే 9న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ ప్లాన్ చేసుకుంది. క్రిష్ జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో పవన్ హీరోగా, బాబీ డియోల్ విలన్ గా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయి ఫైనల్లీ మే 9న రిలీజ్ డేట్ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం పోస్ట్ పోన్ అవ్వదని, రిలీజ్ అయి తీరుతుందని అటు నిర్మాతతో పాటు ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏప్రిల్ మే సినిమాల్లో 1-2 పెద్ద సినిమాలు తప్పించి పెద్దగా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే సినిమాలు లేనట్లే కనిపిస్తున్నాయి. అయితే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మాత్రం మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అసలే 4-5 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాతో గ్యారంటీగా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో విజయ్ ని కొత్తగా చూపిస్తోంది. మరి ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ తో విజయ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో అంటూ చర్చ మొదలైంది. ఇలా ఈసారి సమ్మర్ ఎంటర్టైన్మెంట్ లో ఇప్పటి వరకు ఈ సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఇంకా టైం ఉంది కాబట్టి కొత్తగా ఏ సినిమాలు యాడ్ అవుతాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎప్పుడు మీడియాతో సరదాగా ఉంటూ సినిమాని కూల్ గా ప్రమోట్ చేస్తుంటారు ప్రొడ్యూసర్ నాగవంశీ. కానీ మ్యాథ్స్ స్క్వేర్ విషయంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రియాక్ట్ అయ్యారు ఆయన. సినిమా కలెక్షన్ విషయంలో ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్న వారికి సవాల్ విసిరారు. నాగవంశీ మీడియాతో చేసిన సవాల్ ఏంటి? పనిగట్టుకుని మ్యాథ్స్ స్క్వేర్ మూవీ కలెక్షన్స్ విషయంలో ఫేక్ ప్రమోషన్స్ చేస్తోందెవరు? అప్కమింగ్ యాక్టర్స్ తో ప్రొడ్యూసర్ నాగవంశీ తెరకెక్కించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన సినిమా మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న తన సినిమాపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రొడ్యూసర్ నాగవంశీ. మ్యాడ్ వన్ కొన్ని ఏరియాలో ఎక్కడెక్కడ చేసినా అది డే 1 ప్రాసెస్ అని. ఇప్పుడు అలానే మ్యాడ్ వన్ ఆంధ్రాలో మాక్సిమం 3 crores చేస్తుంది. ఇవాళ ఆంధ్ర ఇది అట్లీస్ట్ 12 crores చేస్తుంది. మీరు చెప్పండి ఏది బెటర్? నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను వేసిన కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఏమన్నా హీరో సినిమానా అండి లైన్ గా హౌస్ఫుల్ ఉండడానికి? దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి, రివ్యూలు రాయకండి, నా సినిమా కంటెంట్ ను ప్రమోట్ చేయకండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. వెబ్సైట్స్ లో రాసే రివ్యూస్ తోనే ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ రోజుల్లో సినిమా బాగా లేకపోతే చూసే పరిస్థితి లేదని చెప్తూ ఆడియన్స్ కు నచ్చే ఎలిమెంట్స్, కంటెంట్ ఉంటేనే థియేటర్స్ కి వస్తున్నారని చెప్పారు. వెబ్సైట్స్ లో నెగటివ్ రివ్యూస్, ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు నాగవంశీ. రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసే జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. చిన్న సినిమా విజయాలు సాధిస్తే మరింత మంది దర్శక నిర్మాతలకు మరిన్ని సినిమాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. అటువంటిది ఆడియన్స్ జడ్జ్ చేసిన సినిమాకు మళ్లీ రివ్యూస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రెజెంట్ టాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఎప్పుడూ మీడియాతో సరదాగా ఉంటూ తన సినిమాని ప్రమోట్ చేసుకునే నాగవంశీ ఈసారి ఫుల్ సీరియస్ అవడంతో ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అంటూ ఆడియన్స్ లో కూడా చర్చ జరుగుతోంది. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను, ఆ థియేటర్లో జనానికి నచ్చింది. అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు, దాన్ని ఎవరో మేము కాదన్నారు కదా, దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయాలి? సినిమా ఆడుతుందని కూడా, సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతున్నారు. మెగా టీమ్ ని ఇంట్రడ్యూస్ చేసిన అనిల్, రికార్డ్ రేట్, జననాయకన్ ఓటీటీ రైట్స్, జాక్ ట్రైలర్ వచ్చేస్తోంది, కన్నప్ప ప్రీమియర్స్, ఫేక్ న్యూస్ పై మంచు విష్ణు క్లారిటీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూవీ మెగా 157. ఈ సినిమాకి సంబంధించిన టీమ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ
2026 సంక్రాంతికి రఫ్ఫాడిద్దామని స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ వైరల్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ అవుతోంది అచ్చ తెలుగు హీరోయిన్ వైష్ణవి. అటు ట్రెడిషనల్ గా ఇటు మోడర్న్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ క్యూట్ హీరోయిన్ వరుసగా 3 సినిమాలతో బిజీగా ఉంది. విజయ్ జననాయకన్ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 121 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న జాక్ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రానుంది. మార్చి 31న కన్నప్ప ప్రీమియర్స్ వేశామన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. సినిమా VFX వర్క్ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ చేశామని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. ప్రదీప్, దీపిక జంటగా ఏప్రిల్ 11న థియేటర్లలోకి వస్తున్న అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, రెస్పాన్స్ పాజిటివ్ గా ఉండడంతో సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీం. మలేషియం 8 AM మెట్రో సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ రాచకొండ కొత్త సినిమా 23 నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. చంద్రబోసు లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మల్లిడి వశిష్ఠ సోదరుడు మల్లిడి కృష్ణ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా స్టార్ట్ అయింది. కుషాల్ రాజుని హీరోగా పరిచయం చేస్తూ సైఫై డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి వివి వినాయక్ క్లాప్ కొట్టారు. ఇదే వాళ్ళ 10 Max మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.